టిల్లు ఈ సినిమా పేరు వింటే మనకి మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గుర్తుకు రాక మానరు. అయితే ఈ సినిమాలో సిద్ధు స్వాగ్, డైలాగ్ డెలివరీ ఇంకా యాటిట్యూడ్ అన్నీ సూపర్ గా వర్క్ అయ్యాయి. అయితే ఆ సినిమా తర్వాత చేసిన తెలుసు కదా ఇంకా జాక్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇప్పుడు మళ్ళీ సిద్ధు ఒక మంచి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడంట. ఆ కథ ఏంటో చూసేయండి. టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యువ హీరోలు, ప్రతిభ ఉన్న దర్శకులు కలిసి పనిచేస్తే ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ మళ్లీ రూపుదిద్దుకుంటుంది. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రతిభావంతుడైన దర్శకుడు స్వరూప్ తో కలిసి ఒక కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాంబో అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. కథపరంగా చూస్తే ఇది సాధారణ యాక్షన్ సినిమా కాకుండా ఒక బ్రాహ్మణ యువకుడు డిటెక్టివ్ లేదా ఏజెంట్ గా మారే ప్రయాణాన్ని చూపించే కథగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాన్సెప్ట్ వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం సహజమే. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ కెరియర్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆయనపై భారీ అంచనాల మధ్య వచ్చిన జాక్ ఇంకా తెలుసు కదా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. దీంతో సిద్ధు మళ్లీ బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నాడు. ముందుగా కమిట్ అయిన 2 ప్రాజెక్టులు కోహినూర్ ఇంకా బడాస్ కంటే రాంబో కథ బలంగా ఉందని భావించి ఆ 2 సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఒక మంచి కంబ్యాక్ కోసం సరైన కథను ఎంచుకోవడం ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయంగా భావిస్తున్నారు. ఇక దర్శకుడు స్వరూప్ విషయానికి వస్తే ఆయన కెరియర్ కూడా ఆసక్తికర మలుపులతో సాగుతుంది. ఆయన రూపొందించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం మంచి విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ సినిమా ద్వారా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే తర్వాత వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తదుపరి ప్రాజెక్టు విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మధ్యలో ఆయన వైబ్ అనే మరో ప్రాజెక్టును ప్రారంభించారు. మొదట ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ ను ఎంపిక చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన స్థానంలో రాజా గౌతమ్ ను తీసుకున్నారని సమాచారం. కానీ చివరికి ఆ ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది. దీంతో స్వరూప్ పూర్తిగా కొత్తగా ఆలోచించి రాంబో సినిమాపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆయనకు కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ పరిస్థితిలో సిద్ధు మరియు స్వరూప్ ఇద్దరికి రాంబో సినిమా చాలా ముఖ్యమైనది. ఇద్దరు కూడా తమ గత ఫెయిల్యూర్స్ ని మర్చిపోయి ఒక భారీ విజయంతో తిరిగి నిలబడాలని కోరుకుంటున్నారు. అందుకే కథ, స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్ ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. ఈ బ్యానర్ సిద్ధు జొన్నలగడ్డకు చాలా లక్కీగా నిలిచింది. ఎందుకంటే ఇదే బ్యానర్ లో ఆయన నటించిన డీజర్ టిల్లు స్క్వేర్ భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ 2 సినిమాలు సిద్ధు కెరియర్ ను పూర్తిగా మార్చేశాయి. ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొచ్చాయి. అందుకే ఇప్పుడు అదే బ్యానర్ లో వస్తున్న రాంబోపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.